హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ చేస్తున్నాను. ఈ రైస్ని లంచ్ బాక్స్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటో రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం రండి. నేను నెయ్యితోనే చేస్తున్నాను, ఆయిల్ ఏం వాడట్లేదు. నెయ్యి వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర కొంచెం ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేను ముందుగానే 4 టమాటాలు మెత్తని పేస్ట్ లాగా చేసుకొని 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ని ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను 15 మినిట్స్ ముందుగానే బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులో ఒక 5 మినిట్స్ అలా ఉంచి ఒక గ్లాసుడు బియ్యంకి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత రైస్ కంప్లీట్ అయిపోతుంది. దీనిలో నేనేమి గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవట్లేదు. కారం కూడా చాలా తక్కువగా వేశాను. ఈ టమాటా రైస్ నేను 20-30 టైమ్స్ చేసుంటాను. ఎప్పుడు చేసినా మా పాప చాలా ఇష్టంగా తింటుంది. రైస్ని మా పాప లంచ్ బాక్స్లో ఎప్పుడు పంపించినా కూడా బాక్స్ కంప్లీట్ అయ్యి ఇంటికి వస్తుంది. అంత ఇష్టంగా తింటుంది. వీక్లీ వన్స్ అయినా కానీ ఈ రైస్ని మా పాప కోసం ప్రిపేర్ చేస్తాను నేనైతే. చూసారు కదండి, ఒక 5 మినిట్స్లో రైస్ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం రండి. పెరుగులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా కలపాలి. కొంచెం సాల్ట్ కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. బాగా కలుపుకోవాలి. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. టమాటో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, టేస్టీ టమాటో రైస్ రెడీ.